గుడికి ఎందుకు వెళ్ళాలో తెలుసా? అలాగే గుడిలో ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుందట. అదేంటో తెలుసుకుందాం. గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది. కర్పూర హారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి. తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలు సమకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం ఇస్తాయి. మనలో దివ్యశక్తి ప్రవేశించి తేజస్సును అందిస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి. గుడిలో ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుందట. దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని తలపై కొన్ని నీళ్లు చల్లుకొని వెళ్ళాలి. ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో పాటు ప్రదక్షిణలు చేయాలి. చాలామంది ప్రదక్షిణలు చేసేటప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని తాకుతూ చేస్తారు. అలా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవాలయం వెనుక భాగం తాకకూడదు. అక్కడ రాక్షసులు ఉంటారట. దేవాలయంలో పూజ పూర్తయ్యాక తీర్థం శతగోపనం తప్పకుండా తీసుకోవాలి. శతగోపనం పైన విష్ణువు పాదాలు ఉంటాయి. పూజ పూర్తయ్యాక దేవాలయంలో కాసేపు కూర్చొని వెళ్ళాలి. ఇలా చేస్తే ఫలితం దక్కుతుంది.